హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ వనిషి గైస్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో సెకండ్ మెరిట్ లిస్ట్ ఈసారి ఉంటుందంట కదా అన్న, నిజమేనా అని క్లారిఫికేషన్ కోసం చాలామంది అడగడం జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇప్పటివరకు అసలు బ్యాక్లాగ్లో పోస్టులు ఎన్ని వచ్చాయి, ఈరోజు వచ్చినటువంటి న్యూస్ గురించి ఒక క్లారిఫికేషన్తో 100% ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీంట్లో మెయిన్గా 100% ఈ వీడియోలో అయితే మీకు 100% ఆన్సర్ దొరుకుతుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ ఏజ్ రిలాక్సేషన్ న్యూ నోటిఫికేషన్ గురించి కూడా అదొకటి నేను ఆల్రెడీ డేటా మొత్తం సేకరించాను. మీకు ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ వీడియోని అయితే అవుట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ గ్యాస్ ఇక్కడ చూడండి, మెయిన్గా ఈ సెకండ్ లిస్టుకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతుందో, సారీ సెకండ్ లిస్ట్ కాదు, సెకండ్ మెరిట్ లిస్ట్. ఎందుకంటే ఇది సెకండ్ మెరిట్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ సెలెక్షన్ కోసం ఇంకొక లిస్ట్ని తయారు చేయడం, అదనమాట. సెకండ్ లిస్ట్ అంటేనేమో ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైతే మెడికల్ పరంగా, క్రైమ్ పరంగా, లేకపోతే ఎస్బీఐ ఎంక్వైరీ పరంగా మనకు ఉన్నటువంటి కేసెస్ పరంగా ఎవరైతే హోల్డ్ అయిపోయినారో వాళ్ళకి సంబంధించింది. సో ఎనీవే దీనిలో మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అందులో మీరు ఖచ్చితంగా జాయిన్ కాండి. నేను రేపు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి వీడియో చేసినామంటే మీకు చేసే ముందు నేను దాంట్లో అప్డేట్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్గా మీరు వీడియో చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రకరకాల ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే మీకు యూట్యూబ్ నుంచి వస్తుంది. సో నేను దాన్ని మిమ్మల్ని ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాను. అండ్ గైస్ ఇక్కడ చూసాం, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సెకండ్ మెరిట్ లిస్ట్ ఈసారి ఉంటుందంట. దానికన్నా ముందుగా అసలు సెకండ్ మెరిట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, సో ఫస్ట్ దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే బ్యాక్లాగ్స్ పోస్టులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు న్యూస్ అనేది కొంచెం గట్టిగానే రావడం జరిగింది. అండ్ దాన్ని పట్టుకొని చాలామంది వీడియోస్ చేయడం అండ్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో మోరోవర్ ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి, అసలు బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పటివరకు ఎన్ని మిగిలాయి, అసలు ఎంత నోటిఫికేషన్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎన్ని మిగిలినాయి, ఎంతమంది ట్రైనింగ్కి వెళ్ళినారు, ఎంతమంది గైహాజరైనారు, ఈరోజు న్యూస్ పేపర్లో ఇచ్చింది కూడా రాంగే. సో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏంది, అసలు ఏం జరిగిందని నేను ఆన్సర్ చేస్తాను మొత్తంగా. అండ్ గైస్ ఇక్కడ చూడండి, మొత్తంగా ఈ న్యూ నోటిఫికేషన్ సంబంధించి ఎంత అసలు నోటిఫికేషన్లో రిక్రూట్ చేయవలసినటువంటి పోస్టులు ఎన్నో తెలుసా? సో మొత్తం మనకు 14,881 పోస్టులు ఇవి మనకు రిక్రూట్ కావాల్సినటువంటి పోస్టులు. బట్ ఇన్ని రిక్రూట్ కాలేదు. ఎందుకు కాలేదు? సో మాకు సరైనటువంటి అభ్యర్థులు దొరకక మేము కేవలము 13,953 మందినే మేము కానిస్టేబుల్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి బోర్డు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 14,881 పోస్టులకు గాను కేవలం 13,953 పోస్టులకు మాత్రమే అభ్యర్థులను తీసుకుంది. అంటే ఇక్కడ బ్యాక్లాగ్లో పడిపోయిన పోస్టులు ఏంటండి? సో ఇక్కడ బ్యాక్లాగ్లో పడిపోయినటువంటి పోస్టులు 928 పోస్టులు మనకు ఇక్కడ డైరెక్ట్గా బ్యాక్లాగ్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇవి నెక్స్ట్ నోటిఫికేషన్ కలుస్తాయి. నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇవి న్యూ నోటిఫికేషన్ రూపంలో మళ్ళీ యాడ్ అయి రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం చూడండి, ఇక్కడ ఇది ఒకటి మార్గం అయితే, ఇంకొకటి చూడండి, ఈరోజు దగ్గర 30% మంది మనకు ట్రైనింగ్కు గైహాజరు అయిపోయినారని చెప్పేసి ఉంది. యాక్చువల్గా గైహాజరు ఇంకా ఇప్పుడు ఎంత స్ట్రెంత్ కూడా ఎంత ఇచ్చినారు మనకు, 2,833 మంది గైహాజరు అయినారు ఇప్పటి వరకు. అది కూడా ట్రైనింగ్కి వెళ్ళింది ఎంతమంది? ట్రైనింగ్కి వెళ్ళింది ఇది స్ట్రెంత్ అంతా ఈ 13,000 కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది కాదు, ఈ స్ట్రెంత్ అంతా దేనికి సంబంధించి అంటే కేవలం 9,333 మంది మాత్రమే ట్రైనింగ్కి వెళ్ళారు యాజ్ పర్ టుడే. ఓకేనా? ఈ 9,333 మంది ట్రైనింగ్కి వెళ్తే అందులో కేవలం మనకు 30% గైహాజరు అయిపోతే, అంటే అందులో 2,833 మందికి ఈరోజు మనకు హాజరు కాలేకపోయినారు ట్రైనింగ్కి. సో వాళ్ళు అని క్లియర్ అన్నట్లు. సో ఇప్పుడు ఇవి కూడా బ్యాక్లాగ్లోకి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు పడిపోవడానికి అవకాశం ఉందంటే గ్రూప్ 4కి వెళ్తారు. గ్రూప్ 4 కానీ, రైల్వే జాబ్స్ కానీ, ఇంకేదైనా ఇప్పుడు ఈవెన్ కంపేర్ టు టీఎస్ఎస్పీ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ టు టీఎస్ఎస్పీ అండ్ గ్రూప్ 4 ఈ రెండు చూసుకుంటే గ్రూప్ 4 ఈజ్ ద బెటర్ ఆప్షన్ ఎవరికైనా, డెఫినెట్లీ బెటర్ చాయిస్. ఈవెన్ సివిల్ ఏఆర్ పర్సన్స్ కూడా ఖచ్చితంగా గ్రూప్ 4కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో అదంతే, అది ఆఫీస్కి సంబంధించినటువంటి వర్క్స్ కాబట్టి అవి అలాగనే ఉంటాయి, 9 to 5 ఉంటుంది. అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్స్ 24/7 డ్యూటీస్. సో అందుకు వదులుకోవడానికి ఎక్కువ మంది అవకాశం ఉన్నారు కాబట్టి ఈ యొక్క గ్రూప్ 4 రిజల్ట్ రావడం, ఈ ఎఫెక్ట్ అనేది ఇంతగా ఉంది. సో మరి ఇక్కడ నష్టపోయినటువంటి వాళ్ళు ఇంకొక అస్సలు పాయింట్ చెప్తాను. ఇక్కడ కూడా చూడండి, అంటే గైస్ ఇక్కడ చూడండి, మనకు ఇప్పటికే 2,833 పోస్టులు అయితే
సో ఇప్పుడు మనకు గైహాజరైనారు కదా. సో ఆల్రెడీ బిఫోర్ ట్రైనింగ్ కంటే ముందే మనకు 928 మంది ఇక్కడ మనకు సెలెక్ట్ కాలేదు. సో ఓవరాల్గా మనకు 3761 మంది, అంటే ఇన్ని పోస్టులు అయితే బ్యాక్లాగ్ కిందకి వెళ్ళిపోయినట్లే కదా. సో ఈ సంఖ్య 4000కు అయినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు, టీఎస్ఎస్పీ ట్రైనింగ్ ఇంకా అయిపోలేదు. ఎవరు దీని గురించి ఇంకా పట్టించుకోవట్లేదు. చూడండి, ఇగో టీఎస్ఎస్పీ ఉంది. మరి టీఎస్ఎస్పీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ట్రైనింగ్ పోవాల్సిన వాళ్ళు? 4725 మంది ఈరోజు టీఎస్ఎస్పీ ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళల్లో కూడా గ్రూప్ 4 రాయకుండా ఉండింటారా? సో మరి గ్రూప్ 4 రాస్తే సో మళ్ళీ వాళ్ళు కూడా గ్రూప్ 4 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా గైహాజరు కావడానికి అవకాశం ఉంది కదా. సో ఎట్లాగో టీఎస్ఎస్పీ ట్రైనింగ్ డిలే అవ్వబోతుంది కదా. సో మరి అది ఎంత టైం ఏందనేది దాని కంప్లీట్ వీడియోలో నేను మళ్ళీ చేస్తాను. అయితే మరి ఈ 4725 మందిలో మళ్ళీ దీంట్లో కూడా అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, ఎంత అనేది ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు ఈ రోజు వరకు, ఎందుకంటే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందో తెలుస్తుంది ఆ ఫిగర్ ఎంత అనేది. సో ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ 2833 మంది కానీ ఈ టీఎస్ఎస్పీ వాళ్ళది కానీ సో అప్రాక్సిమేట్లీ తీస్తే నేను అనుకుంటున్నాను ఒక 3500 నుంచి 4000 వరకు ఈ యొక్క 14,000 ఈ 13,900 సరే యాక్చువల్గా 14,000 అనుకోండి. ఈ 14,000 ఫిగర్లోనే ఈ దగ్గర 4,000 వరకు మనకు పోస్టులు అనేవి మిగిలిపోవడం జరుగుతుంది, బ్యాక్లాగ్లోకి రావడం అయితే జరుగుతుంది. సో మరి దీనికి సొల్యూషన్ ఏంది? సో ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ అనే టాపిక్ అయితే అందరూ బయటికి తీసుకొచ్చిన ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు యాజ్ పర్ అవర్ నోటిఫికేషన్ ఏదైతే మనకు ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రకారంగా సెకండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం మేము మిమ్మల్ని రిక్రూట్ చేస్తాము, ఈ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకొక లిస్టును కూడా మేము తీసుకొని మీకు ఇస్తామని చెప్పేసి అయితే లేదు. బట్ ఇక్కడ కొంతమంది ఏమడుగుతూ ఉన్నారంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు కదా, నెక్స్ట్ లాస్ట్ టైం ఏదైతే 1375కు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఇవ్వాలి అని చెప్పేసి అది ఉంది కదా, సెకండ్ లిస్ట్ గురించి దాన్ని ఫైట్ చేసి తీసుకొని వచ్చారు కదా. సో అది ఏజ్ కట్ ఆఫ్లో పోయినటువంటి వాళ్ళకి సంబంధించిందండి. సో ఇక్కడ అలాంటి ఆప్షన్ అయితే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. సో అలాంటి అనౌన్స్మెంట్ కూడా బోర్డు ఎప్పుడు చేయలేదు. సో నోటిఫికేషన్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది. సెకండ్ మెరిట్ లిస్టు మేము మెరిట్ లిస్టు 2 తీస్తాము 3 తీస్తామని కానీ, లేకుంటే సెకండ్ మెరిట్ లిస్ట్ తీస్తామని కానీ, లేకుంటే థర్డ్ మెరిట్ లిస్ట్ తీస్తామని కానీ ఎక్కడ కూడా బోర్డు అయితే క్లియర్గా అయితే ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఇలా తీస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈవెన్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా మేము తీస్తామని కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదు. సో ఇక్కడ ఎవరైతే చెప్తా ఉన్నారో సెకండ్ మెరిట్ లిస్టులో మనకు మళ్ళీ వస్తుంది, అందులో సెలెక్ట్ చేసుకుంటారు, ఇన్ని వేకెన్సీస్ ఏర్పడుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ లిస్టు తీస్తుంది అనేది యాజ్ పర్ నోటిఫికేషన్ యాజ్ పర్ బోర్డు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్గా అయితే లేదు. సో ఇంకా దాని గురించి గవర్నమెంట్ ఆలోచిస్తుంది అంటే మ్యాక్సిమం ఇది అయ్యే పని అయితే కాదు 100%గా. సో మ్యాక్సిమం సో 100%గా ఇదైతే అయ్యే పని కాదు. సో దాని బదులు ఏదైతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో ఈ యొక్క అప్కమింగ్ నోటిఫికేషన్కు ఈ యొక్క పోస్టులు అన్నీ కూడా కలిపేసి ఇంకా పోస్టులను ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తారే తప్ప సో దీంట్లో మళ్ళీ సెకండ్ లిస్ట్ తీసే అవకాశం అయితే లేదు. సో మీకు 100% ఈ దీంట్లో క్లారిఫై దొరికిందని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే ఎవరైతే టీఎస్ఎస్పీ ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన టెలిగ్రామ్ లింక్లో 100% జాయిన్ అయితే అవ్వండి. మీకు ఆల్రెడీ చూస్తుండవచ్చు లీవ్స్ గురించి, కొన్ని ఇంపార్టెంట్ లీవ్స్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ పెట్టాను. అలాంటి ఫొటోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఆడియోస్ కూడా చిన్న చిన్న క్లాసెస్ రూపంలో ఆడియోస్ కూడా మీకు అవుట్ చేస్తూ ఉంటాను. సో మీకు బెనిఫిట్ అవుతుంది. ట్రైనింగ్ డిలే అయినా కానీ మీకు సబ్జెక్ట్ వస్తుంది. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అది కూడా మీకు మోస్ట్లీ మీకు ఒక 1 or 2 క్లాసెస్ అలా తీసుకుంటూ మీకు 1 or 2 డేస్కి ఒకసారి ఇట్లా అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే ఒక గ్రూప్ను టీఎస్ఎస్పీ పరంగా ఒక గ్రూప్ మెయింటైన్ చేయండి, దాన్ని కంప్లీట్గా నాకు దానికి ఎవరైనా సజెస్ట్ చేస్తే నేను దాని పరంగా ఏదైనా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇది మీకు నెక్స్ట్ నేను ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటిది అంత డేటా అంతా సేకరించడం జరిగింది. సో మీకు ఖచ్చితంగా 100% క్లియర్ ఇన్ఫర్మేషన్తోనే మీకు నెక్స్ట్ వీడియో కూడా అవుట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే నేను ముందు కొంచెం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ టెలిగ్రామ్లో కూడా ఒక మెసేజ్ పెడతాను, మీకు ఇమీడియట్గా వస్తుంది, మీరు ఇమీడియట్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. జై హింద్.